శుభాకాంక్షలని ఫేస్బుక్ లైవ్ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. స్పెషల్ విషెస్, పామ్ సండే స్పెషల్ విషెస్ని, గ్రీటింగ్స్ని నేను మీకు ముందు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున దేవుని సందేశం మట్ల ఆదివారం ఒక విశ్వాసికి ఇస్తున్న సందేశం ఏంటిది? ఏ సందేశం ఒక క్రైస్తవ విశ్వాసికి మట్ల ఆదివారం మనకి బోధిస్తుందో ఇది మనం ఇది వాక్యం ద్వారా మీకు తెలియజేయబడుతోంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని మనము మట్ల ఆదివారం సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం. ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారందరూ కూడా దయచేసి ఏకీపించండి. ప్రార్థన చేస్తూ సందేశాన్ని మనం ప్రారంభిద్దాం. మోహంత నామం కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన మట్ల ఆదివారం ఆరాధనలో నీ సన్నిధానంలో చేరి ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే కృపను మీరు మాకు ఇస్తున్నారు. వందనాలయ్యా. యెరూషలేము పట్టణాన్ని జయోత్సవంతో మేము ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని మట్ల ఆదివారం రోజున మేము మిమ్మల్ని ధ్యానిస్తుండగా మీ సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. లేఖనాల ద్వారా మాట్లాడండి. దైవ నడిపింపకి మేము అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో సూటిగా నేరుగా లేఖనాల ద్వారా మాట్లాడండి. ఫేస్బుక్ లైవ్ సందేశం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుని వాక్యం చాలా ప్రభావంగా వారిని వెళ్ళి తాకున్నట్లుగా, దర్శించినట్లుగా, దేవుని వాక్య ప్రత్యక్షత ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా బలమైన మీ కృపకు మేము అప్పగించుకుంటున్నాం. బలమైన మీ నడిపింపుకి మేము అప్పగించుకుంటుండగా యేసుక్రీస్తు ప్రశస్త నామముల, పవిత్ర నామంలో, ఉన్నత నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకమారు మట్ల ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలని, శుభాలను తెలియజేస్తూ మట్ల ఆదివారం శుభాకాంక్షలని, శుభాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. న్యూ లైఫ్ చర్చ్ కొత్తగూడెం నుండి ఫేస్బుక్ లైవ్ సందేశం మట్ల ఆదివారం ప్రత్యక్ష ప్రసారం ఈ రోజున జరుగుతుంది. మట్ల ఆదివారం యొక్క ప్రాముఖ్యత, మట్ల ఆదివారంలో ఉన్న విశిష్టత, మట్ల ఆదివారం ఒక క్రైస్తవ విశ్వాసికి ఇస్తున్న సందేశాన్ని ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. మనందరికీ తెలిసిందే, మట్ల ఆదివారం రోజున యేసుక్రీస్తు ప్రభు జయోత్సవంతో ఆయన యెరూషలేము పట్టణంలోకి ఆయన ప్రవేశించిన సందర్భమే ఈ మట్ల ఆదివారం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము ప్రాంతానికి అంతకంటే ఈ మట్ల ఆదివారం కంటే ముందు ఆయన 10 సార్లు ప్రవేశించినాడు. ఈ మట్ల ఆదివారం రోజున యెరూషలేము ప్రాంతంలోకి ఆయన ప్రవేశించటం ఇది 11వ సారి. ఆయన 11వ సారి ఆయన ప్రవేశించిన ఈ ప్రవేశం చాలా చరిత్రాత్మకమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైన సందేశంతో కూడినది. నా ప్రియబిడ్డలారా, చాలాసార్లు యెరూషలేములోకి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించిన ఈ ప్రత్యేకమైన సందర్భంలో ప్రవేశించిన దాని విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాధాన్యతతో కూడినదని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రారాజని, యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఉండుటకు ఆయన వచ్చినాడని ఈ మట్ల ఆదివారం మనకు తెలుపుతూ ఉంది. మట్ల ఆదివారం మనకి బోధిస్తూ ఉన్నది. మీ అందరికీ తెలిసిందే, మట్ల ఆదివారం అనే మాట ఖర్జూరపు మట్టలని చేత పట్టుకొని ప్రజలు యేసుని ఎదుర్కొని పోయిన సందర్భాన్ని పురస్కరించుకొని మట్ల ఆదివారం అనే పేరు వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో మనం ధ్యానిస్తే, ఆయనను ఎదుర్కొని పోతున్న ప్రజలు ఖర్జూరపు మట్టలని చేత పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొని పోయిన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మట్ల ఆదివారం అనే పేరు ఇవ్వబడింది. మట్ల ఆదివారం అనే పేరు వచ్చింది. మట్ల ఆదివారాన్ని ప్యాషన్ సండే అని అంటారు, ఇంగ్లీష్లో పామ్ సండే అని అంటారు. దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఏంటిది ఆ పేరు అంటే ప్యాషన్ సండే. మట్ల ఆదివారం నుండే పరిశుద్ధమైన వారం ప్రారంభించబడుతుంది, హోలీ వీక్ ప్రారంభించబడుతుంది. మట్ల ఆదివారాన్ని ప్రవచనాల నెరవేర్పుగా జరుగుతున్న పండుగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అనేకమైన ప్రవచనాలని నెరవేర్పు జరిగించిన పండుగ ఈ మట్ల ఆదివారం. అందుకని
బట్టలాదివారాన్ని ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్న పండుగ అని కూడా బట్టలాదివారాన్ని పిలుస్తారు. ఈ బట్టలాదివారానికి ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఉందంటే 4 సువార్తల్లో కూడా బట్టలాదివారాన్ని గురించి రాయబడింది. ముందుగా బట్టలాదివారం యొక్క ప్రాముఖ్యత ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతాన్ని నేను మీకు తెలియజేసిన తర్వాత బట్టలాదివారం ఒక క్రైస్తవ విశ్వాసకి ఇస్తున్న సందేశం చెప్పడానికి నేను ప్రేరేపించబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ వినండి, ప్రతి ఒక్కరూ వీక్షించండి, చివరి వరకు దైవుని సందేశాన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. బట్టలాదివారం 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 48 వచనాల్లో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాల మధ్యలో బట్టలాదివారం గురించిన వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఈ 4 సువార్తల్లో కూడా బట్టలాదివారం ఆయన ప్రవేశించిన సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు ముందరును యేసుక్రీస్తు ప్రభు వెనకాల బహుజన సమూహం ఉన్నదని దేవుని లేఖనాలు రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూస్తే బహుజన సమూహం యేసుక్రీస్తు ప్రభుని స్వాగతించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించినట్టుగా, తమ బట్టలు వేసి యేసుక్రీస్తు ప్రభుని స్తుతించినట్టుగా, గణపరిచినట్టుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. బహుజన సమూహం అని రాయబడ్డది. ఈ బట్టలాదివారం చాలా ప్రాముఖ్యతను, చాలా విశిష్టతతో కూడింది. బట్టలాదివారం యొక్క విశిష్టత, ప్రాధాన్యత 4 సువార్తల్లో రాయబడిన ఈ రోజున బట్టలాదివారం ఒక క్రైస్తవ విశ్వాసికి ఇస్తున్న సందేశాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లోనే అతి ప్రాముఖ్యంగా, చాలా విశిష్టంగా మత్తయి సువార్త రాసిన ఆ భక్తుడు చాలా ప్రాముఖ్యంగా రాశాడు. మత్తయి సువార్తలోనే అతి ప్రాముఖ్యంగా ఈ బట్టలాదివారం ఒక విశ్వాసికి ఇస్తున్న సందేశాన్ని మనం అక్కడ చూస్తాం. దేవుని లేఖనాల్లో నుండి ఈ రోజున మనం చూస్తే బట్టలాదివారం ఒక విశ్వాసికి ఇస్తున్న సందేశం మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు ధ్యానిద్దాం. నేను చదువుతాను. 1 నుండి 16 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. తరువాత యెరూషలేములోకి సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గరనున్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటలో ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో నున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చున్నట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడనియు సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడవునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండెను. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలో ఉన్న నజరేతు వాడైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములోకి ప్రవేశించి క్షయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేటి వారనియు గుడ్డివారును కుంటివారును దేవాలయములోకి స్వస్థపరచను.
కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూచి, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేక వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధపరిచితిని అని చెప్పు అని అను మాట, సిద్ధింపచేసితిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి అని మనం ఇక్కడ చూసుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో అతి ప్రాముఖ్యమైన విషయాలని మత్తయి సువార్త రాసిన సువార్తికుని ద్వారా మనకి దేవుని లేఖనాలు తెలపబడుతున్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 16 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు, ఒక క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన విషయాలని ఈ మట్టల ఆదివారం మనకు బోధిస్తున్నది. ఏం బోధిస్తున్నది ఈ మట్టల ఆదివారం అని అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో విడుదల, విమోచన అనే సందేశాన్ని ఇస్తోంది. రెండవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 4, 5 వచనాల్లో వాక్య నెరవేర్పు లేక వాగ్దాన నెరవేర్పు అనే సందేశాన్ని ఇస్తోన్నది. మూడవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 6, 7 వచనాల్లో విధేయతను గురించిన సందేశం ఇస్తూ ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9, 10 వచనాల్లో విజయము అనే సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఈ 4 కూడా వి అనే మాటతోనే మనకి చెబుతోంది. 4 సందేశాలు వి అనే మాటతో ప్రారంభించబడి మనకిస్తున్న సందేశాలు మీరు ఆత్మీయంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెబుతున్నాను. మొట్టమొదటిది విడుదల, రెండవది వాక్య నెరవేర్పు, మూడవది విధేయత, 4వది విజయం. ఈ 4 సందేశాలని ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 వచనాల్లో క్రైస్తవ విశ్వాసులకి మట్టల ఆదివారం ద్వారా దేవుడిస్తున్న సందేశం. మొట్టమొదటి సందేశాన్ని మనం చూస్తే విడుదల అనే సందేశాన్ని ఇస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో, మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని అంటున్నాడు. అంటే కట్టబడిన స్థితిలో ఉన్న గాడిదను విప్పటం మనం ఇక్కడ చూస్తున్నాం. కట్టబడిన స్థితిలో ఉన్న ఒక గాడిద అది విప్పి దేవుని యొద్దకు తీసుకురావటం దేన్ని సూచిస్తున్నది? దేన్ని మనకి బోధిస్తున్నది అంటే విడుదలను గురించి బోధిస్తున్నది, విమోచనను గురించి బోధిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు కట్టబడిన ఒక గాడిదను విడిపించినాడు. ఎవరిని పంపించి విడిపించినారనంటే శిష్యులని పంపి ఆయన శిష్యులకు చెప్పినాడు. శిష్యులని 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళగానే మీకు కట్టబడిన గాడిద కనబడుతూ ఉంటుంది, దాన్ని విప్పి నా యొద్దకు తీసుకొని రమ్మని అన్నాడు. ఆ రోజున కట్టబడిన గాడిదని విప్పుటకు శిష్యులని పంపినాడు. ఈరోజున కట్టబడిన మనుషులని, ప్రజలని విడిపించడానికి దేవుడు తన సేవకులని పంపినాడు. ఈ మట్టల ఆదివారం ఇస్తున్న అతి ప్రాముఖ్యమైన సందేశం, సమస్త మానవాళి అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కట్టబడిన స్థితిలో నుండి విడుదల ఇచ్చినది మట్టల ఆదివారం. కట్టబడిన స్థితిలో నుండి విమోచన, విడుదలని ప్రకటించింది మట్టల ఆదివారం. నా ప్రైవేట్లారా, కట్టబడిన గాడిదను ఆ దినాల్లో శిష్యులు వెళ్ళి విప్పినారు. కట్టబడిన మనుషులని, ప్రజలని విడిపించడానికి దేవుడు తన సేవకులని పంపిన సందర్భమే ఈ మట్టల ఆదివారం అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో మీరు చూస్తే ఇక్కడ విడిపింపబడటం అనే సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేన్ని విడిపించినారు అని అంటే గాడిదను విడిపించినారని చూస్తున్నాం. గాడిద దేనికి సాదృశ్యంగా కనపడుతోంది? గాడిద దేనికి సూచనగా కనపడుతోందంటే గాడిద ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలకు సూచనగా ఉంది. ఒక 4 ప్రాముఖ్యమైన సాదృశ్యాలకు గుర్తుగా, సూచనగా గాడిద కనపడుతోంది. ఈరోజున గాడిద కలిగిన ఆ సూచనలు, ఆ సాదృశ్యాలే మనిషి జీవితంలో కూడా ఆ సాదృశ్యాలే సూచనలుగా కనబడుతున్నాయి. మొట్టమొదటి సూచనని మనం చూస్తే గాడిద అపవిత్రమైంది. నా ప్రైవేట్లారా, లేవియ కాండం 11వ అధ్యాయం 26వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 3 నుండి 8 వచనాల్లో మీరు ధ్యానిస్తే గాడిద అపవిత్రమైనదని దేవుని లేఖనాలు రాయబడతా ఉన్నాయి. ఈరోజున మనిషి కూడా అపవిత్రమైపోయినాడు. గాడిద ఏ విధమైన అపవిత్రమైన జంతువో, గాడిద బలి పెట్టడానికి కానీ, గాడిద
ఆ బలి అర్పించడానికి కానీ పనికిరాదు గాడిద. ఎందుకంటే అది అపవిత్రమైనది, అది అపవిత్రమైన జంతువు కాబట్టి గాడిదను ఎక్కడ కూడా బలి ఇవ్వరు నా ప్రియబిడ్డ. ఒక అపవిత్రమైన స్థితికి సూచన గాడిద, కట్టడి లేని జీవితానికి సూచన గాడిద. అపవిత్రమైన స్థితిని సూచనగా గాడిద మనకు చూపిస్తోంది. ఈరోజున సమస్త మానవాళి కూడా దేనికి సూచనగా కనబడుతున్నాడు అనంటే అపవిత్రత, అపవిత్రమైన జీవితానికి సూచనగా సమస్త మానవాళి కనపడుతున్నాడు. అపవిత్రమైన జీవితాల్లో కట్టబడిపోయినాడు మానవాడు. అపవిత్రమైన పరిస్థితుల్లో ప్రజలు కట్టబడి విడుదల లేని స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న గాడిదను దేవుడు విడిపించినాడు. అపవిత్రమైన జీవితాన్ని లేకపోతే అపవిత్రమైన స్థితికి గాడిద సూచనగా కనబడతాం. రెండవది గాడిద తిరుగుబాటుకు సూచన. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27 నుండి 29 వచనాల్లో మీరు ధ్యానిస్తే, బిలాము గాడిదను తీసుకొని వెళుతున్న సందర్భంలో యెహోవా దూతను చూచి, ఖడ్గము దూచిన యెహోవా దూతను చూచి అది ముందుకు వెళ్ళలేని సమయంలో బిలాము దాన్ని కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే గాడిదకు దేవుడు నోరివ్వగానే ఆ గాడిద చెబుతున్న ఆ గాడిద నోరు ఆ బిలాముతో మాట్లాడుతున్న సందర్భంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27వ వచనంలో మీరు చదివిన మాటను ఒకసారి మనం చదువుదాం. దయచేసి అందరూ బైబిల్ని మనం తీస్తే మనకి ఈ లేఖనాలు రాయబడతాయి. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27 నుండి 29 వచనం త్వరగా. అప్పుడు బిలాము అంటున్న మాట, బిలాము నీవు నా మీద తిరగబడితివి అని అంటున్నాడు. 29వ వచనంలో ఖచ్చితమైన మాట రాయబడతాను. నీవు నా మీద తిరగబడితివి అని అంటున్నాడు. గాడిద దేనికి సూచనగా రాయబడుతుందంటే తిరుగుబాటుకు సూచన. గాడిద అపవిత్రమైన జీవితానికి సూచన. సమస్త మానవాళి అపవిత్రతతో కట్టబడిన దినాల్లో మనం ఉంటున్నాం. అదే రీతిగా గాడిద తిరుగుబాటుకు సూచన. తిరుగుబడింది అది గాడిద, నువ్వు తిరగబడితివి అని ఆ బిలాము గాడిదతో అంటున్నట్టుగా ఈ రోజున గాడిద లాంటి పరిస్థితుల్లోనే మానవాళి తిరుగుబాటు చేస్తున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసినట్టుగా రాయబడతాం. గాడిద ఏ విధమైతే తిరుగుబాటు స్వభావం గలదో, ఏ విధమైన తిరుగుబాటు గుణం గలదో సమస్త మానవాళి కూడా ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న అనుభవాల్లో ఉన్నారు. అందుకని గాడిద అపవిత్రతకు గుర్తుగా సూచనగా అక్కడ రాయబడుతోంది. గాడిద తిరుగుబాటు సూచనగా రాయబడతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే దేవుని వాక్యం ఏమని రాయబడుతుందో చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా ఏం చేసింది అని రాయబడుతోంది. తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. అదే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో మీరు ధ్యానిస్తే, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను అని రాయబడతాం. గాడిద వలె తిరుగుబాటు నైజం కలిగిన వారు, గాడిద వలె తిరుగుబాటు స్వభావం కలిగిన వారు మానవారు. అందుకనే గాడిదను విప్పినట్టుగా సమస్త మానవాళి ఈ రోజున విడుదల పొందాలని అప్రబెట్టారు. అపవిత్రమైన జీవితం నుండి, తిరుగుబాటు నైజం నుండి, తిరుగుబాటు స్వభావం నుండి సమస్త మానవాళి విడిపింపబడాలి. మొట్టమొదటిగా గాడిద అపవిత్రమైన జీవితానికి సూచన, గాడిద తిరుగుబాటుకు సూచన, గాడిద భారములు మోస్తున్న దానికి సూచన. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో 3వ లైన్లో, గాడిద పిల్లల వీపు మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములని ఎక్కించుకొని అని రాయబడతాం. గాడిద పిల్లల వీపు మీద తమ ఆస్తిని మోస్తారు. గాడిద పిల్ల లేకపోతే గాడిద దేన్ని మోసేదిగా ఉందంటే అది భారములు మోసేదై ఉంది. అది భారములు మోస్తూ, ఆస్తులను మోస్తూ సమస్త మానవాళి ఎవరైతే దాన్ని వాడుకుంటున్న
వారు కలిగిన వస్తువులన్నిటినీ మోసేదై ఉంటది. అది భారముకు సూచనగా రాయబడుతుంది. భారములు మోసేది అని రాయబడుతుంది. గాడిద అపవిత్రతకి సూచన, గాడిద తిరుగుబాటుకు సూచన, గాడిద గాడిద స్వభావం, గాడిద నైజం లేకపోతే గాడిద యొక్క సూచన దేనికి కనబడుతోందనంటే అది భారములకు మోసేదానికి సూచన. ఈరోజున సమస్త మానవాళి గాడిద వల్లే భారాలు మోస్తున్నాడు. నా ప్రైవేట్ల కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, నా పాపములు నాపై భారమై మోపబడ్డాయని అంటాడు. పాప భారాలను మోస్తున్నాడు మానవ. గాడిద ఆస్తులను మోసింది, బరువులను మోసింది, సమస్త విధమైన వస్తువులను మోసింది. కానీ ఈరోజున అదే రీతిగా మనుష్యుడు మానవాళి సమస్త విధమైన పాపాలని భారంగా మోస్తున్నాడు. సమస్త విధమైన పాపస్థితిని భారంతో మోస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు 38వ కీర్తన 4వ వచనంలో ఇలా రాయబడుతున్న మాట మనం చూస్తాం. 38వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించినట్లయితే, నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద ఏం చేయబడ్డా చెప్పండి, మోపబడ్డాయి. గాడిద మీద మోయలేని బరువులను మోపుతారు నా ప్రైవేట్. ఎన్ని బరువులైనా అది భరిస్తుంది, అది మోస్తుంది గాడిద. ఎన్ని ఆస్తులనైనా, ఎన్ని వస్తువులనైనా, ఎన్నిటినైనా మోయండి, వాటిని ఖచ్చితమైన ఎన్నిటిని మోపినా అది భరిస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది గాడిద. అదే రీతిగా మోయలేని బరువు వలె దోషములు పాపములు నాపై మోపబడ్డాయని అంటున్నాడు దావీదు ఇక్కడ. ఈరోజు నా మోయలేని పాపాలని మోస్తున్నాడు. బరువైన పాపాలని, భారమైపోయిన పాపాలని మోస్తూ గాడిదలా మానవుడు తయారైపోయి దేవుని దృష్టిలో కనబడుతున్నాడు. అందుకని కట్టబడిన గాడిద ఈరోజు సమస్త మానవాళికి సూచనగా కనబడుతున్నాడు. గాడిద అపవిత్రతకు సూచన, గాడిద తిరుగుబాటుకు సూచన. గాడిద ఇక్కడ 3వ విషయంలో మనం చూస్తున్నాం, భారములు మోసేదానికి సూచన. 4వదిగా గాడిద మొండితనానికి సూచన. దేవుని లేఖనాల్లో మీరు చూస్తే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తాం. దేవుని వాక్యం రాయబడుతుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే దేవుని లేఖనాలు ఏమని రాయబడుతున్నాయో చదవండి ఒకసారి త్వరగా. చూడండి ఏమని రాయబడుతుందనంటే, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళము, మూర్ఖుల వీపునకు ఏంటంటే పెద్దము అని రాయబడుతుంది. గాడిదకు కళ్ళమేయాలి. ఎందుకంటే గాడిద చెప్పిన మాట వినేది కాదు. గాడిద మొండితనాన్ని ఎంత చెప్పినా, అందుకనే మొండితనానికి ఎక్కడ గుర్తుగా ఉందంటే ముమ్మారు బిలాము దాన్ని కొట్టినట్టుగా కనపడతాం. ఎందుకు కొట్టినాడు ముమ్మారు అంటే గాడిద మొండితనానికి గుర్తు. మొండితనపు నైజము గాడిదది, మొండితనపు స్వభావం గాడిదది. అది వినదది మాట, అది అవిధేయతతో కూడినది. అది ఎన్నిసార్లు కొట్టినా కానీ వినని మొండితనము గాడిదలో. అందుకని గుర్రానికి చుబుకు, ఆ గుర్రమునకు చబుకు, గాడిదకు ఏం కావాలంటే కళ్ళము రాయాలంటే. కళ్ళం అంటే దాని నోటికి పెట్టి దాన్ని బిగిస్తే కానీ దాని మొండితనం అడిగి అది చెప్పిన మాట వింటది. కాబట్టి చబుకు లేకపోతే గుర్రానికి కళ్ళము, లేకపోతే గాడిదకు కళ్ళం అని రాయబడతాం. ఇదే స్వభావం మానవాళి కూడా కలిగి ఉన్నాడు. అందుకనే ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో, నా ప్రజలు, నా జనులు మొండితనం కలిగిన వారై ఉన్నాడని అంటాడు అక్కడ ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. ఇంకొక దగ్గర ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 18వ వచనంలో, తల్లిదండ్రులకు మాటను వినని మొండివాడు అని రాయబడుతుంది అక్కడ. ఇర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకరు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాట వినకుండా మొండికి తిరగబడి ఉన్నారని రాయబడుతుంది. మొండివారు ప్రజలు ఎన్ని తప్పులు చేసినా అసలు మొండితనంతో దేవుని వైపుకి అసలు రాని వారు వీళ్ళు. కఠినమైన మనస్కులు మనుషులు, కఠినమైన స్వభావం గలవారు. గాడిద కూడా కఠినమైనది. అది మొండితనానికి, అది స్టబ్బానికి సదృశంగా రాయబడతా ఉంది. అందుకనే డాంకీ ఈజ్ అన్ యానిమల్ ఆఫ్ స్టబ్బన్ అని అన్నారు. అంటే మొండితనం లాగా అది కఠినమైన మనసుకి అది గుర్తుంది. అలాంటి స్వభావం గలవారు మానవులు, అలాంటి ప్రజలు మానవులు. అందుకనే గాడిద విప్పబడ్డట్టుగా మానవాళి ఆ స్వభావాలు కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఈరోజున మానవాళి
మనుషులు విడుదల పొందాలని దేవుని వాక్యం రాయబడతాం. ద్వితోపదేశ కాండం 21వ అధ్యాయం 18వ వచనంలో మీరు చూస్తే ఏమని రాయబడుతుందో చూడండి త్వరగా అక్కడ. చాలా ఒక కుమారుడు మొండివాడై తిరుగుబడి తల్లి మాట గాని తండ్రి మాట గాని వినకయుండి అని రాయబడుతుంది. మొండివాడు కనపడుతున్నాడు. తల్లి మాట గాని తండ్రి మాట గాని వినని కుమారులు ఉన్నారు. తల్లి మాట గాని తండ్రి మాట గాని వినని కుమార్తెలు ఉన్నారు. మొండి వాళ్ళు ఉన్నారు. ఈ గాడిద మొండితనానికి ఎట్లయితే అది కళ్ళము వేయబడి అది అనిస్తే తప్ప దాని మొండితనం అనగదో, కుమార్తెలు ఈ రోజున మొండి వాళ్ళు అయిపోయి ఉన్నారు. ప్రజలు మొండితనానికి వెళ్ళిపోయిన వారే ఉన్నారు. అందుకనే ఈ సూచనలుగా సమస్త మానవాళి గాడిదకు ఉన్నారు. కాబట్టి గాడిద విప్పబడింది. ఈ రోజున ప్రజలు కూడా విడిపింపబడవలసిన పరిస్థితి నెలకొల్పబడింది నా ప్రియబిడ్డారా. అందుకనే మండలాదివారం ఏం చెప్తోంది సందేశం? ఏ సందేశం సమస్త మానవాళికి మండలాదివారం ఇస్తుందంటే విడుదల, విమోచన అని రాయబడతాం. ఈ రోజున గాడిద ఈ స్వభావాలతో కట్టబడింది. ఈ రోజున నీవే స్వభావాలతో, ఈ ఒకవేళ తిరుగుబాటు అనే స్వభావంతో, అపవిత్రత అనే స్వభావంతో, లేకపోతే మొండితనం అనే స్వభావంతో, పాప భారాలు మోస్తున్న స్వభావంతో నువ్వు కట్టబడితే నిన్ను విడిపించే సందేశమే ఈ మండలాదివారం. వ్యసనాల చేత కట్టబడినావా? బంధకాల చేత కట్టబడినావా? అపవిత్ర జీవితంలో కట్టబడినావా? అంధకార శక్తుల చేత కట్టబడినావా? వ్యసనాల చేత కట్టబడినావా? నిన్ను విడిపించే దేవుడు నీకు ఇచ్చే సందేశం ఈ మండలాదివారం. కట్టబడిన గాడిదను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించగల దేవుడు. ఆయన విడిపించగల దేవుడు అనే సందేశం ఇస్తోంది సమస్త మానవాళికి. ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి? కట్టబడిన స్థితిలో ఉన్నాం. ఒక గాడిద ఎప్పుడు విడిపింపబడుతుంది అంటే గొర్రె పిల్ల దానికి ప్రతిగా అర్పింపబడితేనే విడిపింపబడుతుంది. గాడిద ఎప్పుడు కట్టబడి ఉండవలసిన దానికి విడుదల లేదు నా ప్రియబిడ్డ. దాన్ని విడిపించాలంటే దానికి ప్రతిగా గొర్రె పిల్ల వేయాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 34వ అధ్యాయం 20 వచనంలో మీరు ధ్యానిస్తే దేవుని లేఖనాలు ఇక్కడ బోధింపబడుతున్నాయి. ఏం బోధింపబడుతున్నాయి చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలన రాయబడతాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 20 వచనంలో కూడా మీరు ధ్యానిస్తే గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొడిపిల్లను విడిపింపవలను అని రాయబడతాం. అలా విడిపించకపోతే దాని మెడలు విరగదీయవలను అని రాయబడతాం. ఈ రోజున గాడిదను విడిపించడానికి గొర్రె పిల్ల అయిన యేసయ్య ఆ గాడిద కొరకు వస్తున్నట్టుగా మనకి ఈ సూచనగా ఈ మండలాదివారం బోధిస్తోంది నా ప్రియబిడ్డ. గాడిదను విడిపించాలంటే గొర్రె పిల్ల అర్పింపబడాలి. ఆ గాడిదను విప్పుటకు అది యజమానుడికి కావలను, అది యజమానుడి కొరకు అది పంపవలనని ఎందుకు చెప్పబడిందంటే దాని కొరకు యేసయ్య గొర్రె పిల్లగా ఆయన అర్పింపబడబోతున్నాడు. కాబట్టి ఆ ఆదివారం రోజున యెరూషలేములో ప్రవేశించి ఆ శుక్రవారం రోజున ఆయన అర్పింపబడ్డాడు. ఒక గొర్రె పిల్లగా అర్పింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఆయన గొర్రె పిల్ల అని రాయబడతాం. బతుకు తేయబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనినై ఉన్నాడని రాయబడతాం. లోక పాపాలని మోసుకొని పోచున్న గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభు సూచనగా చెప్పబడ్డాడు. అదే రీతిగా పస్కా బలి పశువుగా గొర్రె పిల్ల వలె పస్కా బలి పశువుగా మీ కొరకు అర్పింపబడిన ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని చెబుతోంది దేవుని లేఖన. ఆ విధమైన ఆ గాడిదను విడిపించుటకు, దానికి విమోచనను ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల వలె వచ్చి ఆయన అర్పింపబడిన ఆ సందర్భం, ఆ ప్రత్యేకమైన సందేశమే ఈ మండలాదివారం మనకి బోధిస్తున్న దేవునికి నామానికి మహిమ చెల్లిస్తూ దేవుని నామానికి ఘనపడతాం. హల్లెలూయా. ఈ మండలాదివారం ఒకటే ప్రాముఖ్యమైన సందేశం మానవాళికి ఇస్తోంది. విడుదల అనే సందేశం ఇస్తోంది, విమోచన అనే సందేశం ఇస్తోంది. చూడండి, 18 ఏళ్ల నుండి దురాత్మ చేత పట్టబడిన సాతాను చేత నడుము వంగిపోయి 18 ఏళ్ల నుండి సాతాను బంధకు కట్టులో ఉన్న ఒక స్త్రీని విడిపించినట్టుగా దేవుడు నిన్ను విడిపించగలడు నా ప్రియబిడ్డ.
లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతోంది, సాతాను బంధించిన కట్ల నుండి ఆమె విడిపింపబడిన రాయబడి, సాతాను ఆమెని బంధించింది. సాతాను బంధించిన కట్లు ఆమెని 18 సంవత్సరాల నుండి ఏలుబడి చేస్తున్నాయని రాయబడుతోంది. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, దురాత్మ చేత అపవిత్రాత్మ చేత గొలుసులతో కట్టబడి ఏ మనుషుడు కూడా సాధు చేయబడలేకుండా ఎన్నిసార్లు బిగించుకున్న సంఖ్యలు తెప్పబడి గొలుసులతో తాళ్లతో కట్టబడిన వాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, గెరాసీనులు అనే దేశంలో అపవిత్రమైన దురాత్మల చేత పట్టబడిన యవనస్తుల్ని విడిపించినట్టుగా దేవుడు నిన్ను కూడా విడిపించగలడు. దేవుని వాక్యం రాయబడుతుంది, బాధ చేత ఇనుప కట్ల చేత బంధింపబడిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 11వ వచనంలో రాయబడ్డట్టుగా ఆ పట్టబడిన ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. ఈరోజున వేటి చేత నువ్వు కట్టబడ్డావు. వేటి చేత కట్టబడిన స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజున గాడిదను విడిపించినట్టుగా దేవుడు నిన్ను విడిపించగలడు. నా ప్రేమిట విడుదలను ఇవ్వటానికి ఆ యెరూషలేములోకి వచ్చినాడు ఆయన. ఆ జయప్రవేశాన్ని ఆయన చేసింది ఎందుకంటే సమస్త మానవాళి విడుదల విమోచన కొరకే ఆయన జయప్రవేశాన్ని చేసినాడు అని మనం తెలుసుకోవాలి. ఈ మట్టల ఆదివారం ఒక క్రైస్తవ విశ్వాసకి ఇస్తున్న రెండవ సందేశం ఏంటంటే వాగ్దాన నెరవేర్పులు చేసిన సందేశం, వాక్య నెరవేర్పు చేసిన సందేశం. ఈ మట్టల ఆదివారాన్ని ఒక ప్రాముఖ్యమైన ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఏంటంటే ప్రవచన నెరవేర్పులు జరిగిన పండుగ అని అంటారు, ప్యాషన్ సండే అని అంటారు. ప్రవచనాలని నెరవేర్పుగా 750 సంవత్సరాల ముందు దాదాపుగా చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చిన పండుగ నా ప్రేమిటారు. బారావాహక పశుపిల్లపై ఎక్కి వస్తాడనేది ఒక ప్రవచనం. చూడండి, రెండవ సందేశం మనకి ఎక్కడ రాయబడుతుందంటే లూకా సువార్త 21వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో రెండవ సందేశం రాయబడుతుంది. మొదటి సందేశం 1, 2, 3 వచనాల్లో చూసాం. లూకా సువార్త 21వ అధ్యాయం 4, 5 వచనాల్లో రెండవ సందేశాన్ని చూస్తున్నాం. చదువుదాం అక్కడ. లూకా సువార్త కదమ్మా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 4, 5 వచనాల్లో రెండవ సందేశం. మత్తయి సువార్తలో మనం చదివిన మూల వాక్య భాగం రెండవ సందేశం చెబుతూ ఉన్నది, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేనో అదేమనగా అని రాయబడతాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లుగా ఇది జరిగనని రాయబడుతుంది. ప్రవక్త వలన చెప్పబడిన ప్రవచనాలను నెరవేర్పు చేసిన పండుగ ఈ మట్టల ఆదివారం పండుగ. నా ప్రేమిట్ల వాగ్దానాల నెరవేర్పు జరిగింది, వాక్య నెరవేర్పు జరిగింది, ప్రవచనాల నెరవేర్పు జరిగింది ఈ మట్టల ఆదివారం రోజున. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లుగా బారావాహక పసిపిల్లవ, ఇదిగో నీ రాజు గాడిదను, బారావాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని రాయబడతాను. గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తాడని జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో 750 సంవత్సరాల క్రితం ముందు రాసిన ప్రవచనం ఉన్నది. ఒక ప్రవచన నెరవేర్పు జరిగిన పండుగ ఇది. ఒక వాక్య నెరవేర్పు జరగవలసి ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లపై ఎక్కి వస్తున్నాడనంటే సాధారణంగా కాదు ఆయన ఎక్కి వచ్చేది. అది ప్రవచన నెరవేర్పుగానే ఎక్కి వస్తున్నాడు. గాడిద పిల్లపై ఆయన నీ యొద్దకు ఎందుకు ఎక్కి వస్తున్నాడు అంటే ఆయన శాంతిదాత అని చెబుతున్నాడు. చాలా మంది రాజులు వారి జయప్రవేశాన్ని చేసినప్పుడు, వారు గుర్రాల మీద వచ్చినప్పుడు మేము పోరాటానికి, మేము యుద్ధానికి వస్తున్నామని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లను ఎక్కి ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన శాంతినివ్వడానికి వస్తున్న దాత అని, ఆయన సమాధానంతో వస్తున్న రాజుని మనకు జరుపుతున్నాడు. నా ప్రియబిడ్డారా, సమాధాన రాజు, శాంతినిస్తున్న దాత అని ఆయన మనకి చెబుతున్న సందేశం ఇందులో కనపడతాం. అందుకనే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి ఒకసారి. ఏమని రాయబడుతోంది అక్కడ? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. 750 సంవత్సరాల క్రితం జకరియా రాసిన ప్రవచన నెరవేర్పుగా, ప్రవక్తలు పలికిన నెరవేర్పు, వాక్య నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పుగా వస్తున్న సందేశం ఈ
మత్తయి సువార్తలో మనకి కనపడుతుంది నా ప్రియబిడ్డ. ఎన్ని ప్రవచనాలని ఆయన నెరవేర్పినాడంటే చాలా ప్రవచనాలు ఈ యొక్క మట్టలాదివారం రోజున ఆయన నెరవేర్పు జరిగించినాడు. 2వ ప్రవచనం కీర్తనల గ్రంథం 118వ కీర్తన 26వ వచనంలో రాయబడుతున్న ప్రవచనాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నందునుగాక. అది కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిన వాక్య ప్రవచనం. దాని నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో దాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఏమని రాయబడుతుందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని రాయబడతాం. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని అది ఎప్పుడు నెరవేర్చబడి ఎప్పుడో కీర్తనకారుడు 118వ అధ్యాయం 26వ వచనంలో కొన్ని సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం, వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. వాటి నెరవేర్పుని ఆయన జరిగిస్తూనే ప్రజలు కూడా వాటి నెరవేర్పు కొరకే పలుకుతున్న ప్రతి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచన నెరవేర్పు, కీర్తన 118వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ప్రవచన నెరవేర్పు, అదే రీతిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ప్రవచన నెరవేర్పు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో నా మందిరం ప్రార్థన మందిరం అనబడును అనే ప్రవచనము. అది యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ముందే చెప్పబడిన ప్రవచనం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 56వ అధ్యాయం. నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు దాన్ని నెరవేర్చినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో వాక్య నెరవేర్పుని మనం చూస్తున్నాం. అక్కడ చదువుతాం ఒకసారి. నా మందిరం ప్రార్థన మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. రాయబడిన దాన్ని నెరవేర్చినాడు నా ప్రైవేట్. చెప్పబడిన దాన్ని నెరవేర్చినాడు ఆయన. సాధారణంగా ఆయన దేవాలయంలోకి వచ్చి సాధారణంగా పలుకుతున్న మాటలు కాదు ఇది. సాధారణంగా ఎక్కి వస్తున్న ఆ గాడిద సాధారణంగా ఎక్కి వస్తున్నది కాదు. దేవాలయ ప్రవేశం చేసి సాధారణమైన మాటలు కాదు ప్రభు పలుకుతున్నది. ఇంకా మీరు చూస్తే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ ప్రవచనము మత్తయి సువార్త 21:16లో ఆయన నెరవేరుస్తున్నాడు. కీర్తనలు 8:2లో ఉన్న ప్రవచనం ఏంటిదో చూడండి త్వరగా ఒకసారి. కీర్తనల గ్రంథం శత్రువుల పగ తీర్చుకున్నట్టు వరకు మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించున్నా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో దాని నెరవేర్పును చూస్తున్నాం. అక్కడున్న పిల్లలు కూడా సాధారణంగా కేకలు వేట్లే దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయం అంటుండగానే అక్కడున్న వారు మండిపడి కోపంతో యేసు ప్రభుకి చెబుతున్నారట, నువ్వు ఇట్లా పిల్లలు కేకలు వేస్తావు అంటే వారికి నువ్వు నాకు కేకలు వేద్దని చెప్పమంట అంటే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. అది ప్రవచన నెరవేర్పు ద్వారానే వాళ్ళు పలుకుతున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. మీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయనని అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రమును నేను సిద్ధింపజేసింది నాను మాట మీరెన్నడూ చదవలేదా అని అంటున్నాడు. అంటే చెప్పబడిన వాటన్నిటినీ నెరవేరుస్తున్నాడు. ప్రకటింపబడిన ప్రవచనాలన్నిటినీ, ముందే పలకబడిన ప్రవచనాలన్నిటినీ వాక్య నెరవేర్పులని, వాగ్దాన నెరవేర్పులని చేస్తున్నాడు. ఇంకొక ప్రవచనం కూడా నెరవేర్పు జరిగించాడు. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ప్రవచనం, ఒక ప్రవచనం మనకు కనబడుతూ ఉంటుంది. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని మనం అక్కడ చూస్తాం. ఏంటిదా ప్రవచనం అంటే హబక్కు గ్రంథం, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఈ ప్రవచన నెరవేర్పుని లూకా సువార్త 19వ అధ్యాయం 40 వచనాల్లో ఆయన నెరవేర్పు జరిగించినాడు. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం 40 వచనం. ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెబుతున్నాను. పిల్లలు కేకలు వేస్తున్నప్పుడు మండిపడి వారిని కేకలు వేయొద్దని చెప్పినప్పుడు వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయని దేవుడు చెప్పినాడు. అనేకమైన వాగ్దానాలు, అనేకమైన వాక్య నెరవేర్పులు జరిగించిన పండుగ
ఈ మండల ఆదివారం పండుగ నా ప్రియబిడ్డలారా, అది విడుదలను గురించి ప్రకటిస్తున్న పండుగ, అది వాక్య నెరవేర్పులను జరిగిస్తున్న పండుగ. ఈ రోజున ఏ వాగ్దానాన్ని దేవుడు నీకు చేసిన, ఏ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో చేయవలసి ఉన్నది, ఈ ప్రవచనాల నెరవేర్పు జరిగించిన దేవుడే నీ జీవితంలో కూడా సమస్త వాగ్దానాలని ఆయన నెరవేర్చగలడని చెబుతున్న సందేశం అట్టలాది వారు. ఏ ప్రవచనాన్ని ఇచ్చినాడో, ఏది చేస్తానని నీకు వాగ్దానం చేసినాడో, ఏది జరిగిస్తానని నీకు మాట ఇచ్చినాడో దాన్ని నెరవేర్చగల దేవుడని వాగ్దానం ఇస్తున్న సందేశం ఈ మట్టలాది వారు. విడుదలనిస్తున్న సందేశం, వాక్య నెరవేర్పు జరిగిస్తున్న సందేశం. మూడవ సందేశం ఏంటంటే విధేయతను నేర్పిన సందేశం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మూడవ సందేశం ఈ మట్టలాది వారం క్రైస్తవ విశ్వాసులకు ఇస్తున్న సందేశం. మూడవ సందేశం ఏంటిదా సందేశం? మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అని రాయబడతాం. తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేయటం దేనికి సూచనగా రాయబడుతోంది? దేనికి గుర్తుగా అది మనకి బోధిస్తున్నది? ఒక వ్యక్తి ఆజ్ఞాపించినప్పుడు, ఒక వ్యక్తి ఒక దానిని చేయమని చెప్పినప్పుడు, ఇది జరిగించమని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా చేయటం దేనికి సూచన అంటే విధేయతకు సూచన. అది విధేయతను చూపిస్తున్న సందేశం, అది విధేయతను ప్రకటిస్తున్న సందేశం. శిష్యులు ఆ ప్రకారంగా వెళ్ళిరి అని రాయబడతాం. అంటే శిష్యుల యొక్క విధేయత ఇందులో మనకు కనపడతాను. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏ సందేశం ఇది మనకి కనపడుతోంది, ఏ సందేశం మనకి ఇందులో చూపుతుందనంటే గాడిద పిల్ల యొక్క యజమాని విధేయత ఇందులో కనపడతాం. ఎవరి విధేయత ఇందులో కనపడుతుంది చెప్పండి? గాడిద మొట్టమొదటిగా శిష్యుల విధేయత, ఆ ప్రకారంగానే వెళ్ళి వారు చేయటాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా గాడిద పిల్ల యొక్క యజమాని విధేయత. మార్కు సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే ఏమని రాయబడుతుంది? చదవండి ఒక్కసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మీరు ఒక్కసారి 4 నుండి చదువుతారా? వారు వెళ్ళగా వీధులలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనపడేది. దానికి విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారు కొందరు మీరేమి చేయుచున్నారని గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించినట్టు యేసు తాముకు ఆజ్ఞాపించినట్టుగా ఆ గాడిదను ఆయనకి కావాలనని ఆయన చెప్పగానే వారు ఏం చేసినారని రాయబడతాం చెప్పండి? దాన్ని పోనిచ్చినారంటే వారి విధేయత కనబడతాం. చూడండి, శిష్యుల యొక్క విధేయత ఆ ప్రకారంగా చేయటం. ఇది దేవునికి కావాలి, ఇది దేవునికి అవసరం అనగానే వెంటనే అభ్యంతరం చేయకుండా, వెంటనే అవిధేయంగా మాట్లాడి ఎందుకు ఇవ్వాలి, దేవునికి అవసరమైతే నేనెందుకు ఇవ్వాలి అని అవిధేయత రాలే. అక్కడ ఆ కట్టబడిన గాడిద యొక్క వ్యక్తి విప్పుతున్నప్పుడు అడిగినాడు, ఎందుకు విప్పుతున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అని అన్నాడు. కానీ యేసుకి ఇది కావాలని చెప్పగానే, యేసు ఆజ్ఞాపించినట్టుగా చెప్పగానే వెంటనే వారు విధేయులై ఆ యేసు ప్రభుకి కావాల్సిన దానిని విప్పటం, వారు దాన్ని పోనివ్వటం విధేయతకు సూచన. నా ప్రైవేట్ మూడవ విధేయత ఎక్కడ మనకు కనపడుతోంది, ఎక్కడ మనకి తెలియజేయబడుతోంది అని అంటే మొట్టమొదటిగా శిష్యుల యొక్క విధేయత కనపడుతోంది. ఆ గాడిద పిల్ల కట్టిన యజమాని యొక్క విధేయత కనపడుతోంది. మూడవ విధేయత గాడిద పిల్ల యొక్క విధేయత కనపడుతోంది. దేవుని వాక్యములో మీరు చూస్తే గాడిద పిల్ల యొక్క విధేయత మనకు కనపడుతుంది. గాడిద సాధారణమైనది కాదు నా ప్రియబిడ్డలారా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే గాడిద సాధారణంగా లోబడేది కాదు. అది గాడిద సాధారణంగా అది లోబడేది కాదు. అది ఏ విధమైన వస్తువులు వేసినా ఏం చేసినా అది వెళ్ళమంటే వెళ్ళేది కాదు, అది ప్రయాణించమంటే పయనించేది కాదు. బట్టలు వేసినా ఎన్ని వేసినా అది విధేయత చూపేది కాదు. ఎందుకంటే 32వ కీర్తనల గ్రంథం 9వ వచనంలో బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటిని నోరు వారుతోను కళ్ళముతోను ఏం చేయాలి చెప్పండి, దాన్ని బిగించాలి. అది నోరు వారుతోను కళ్ళతోను దాన్ని గట్టిగా బిగిసి అది గట్టిగా పనిష్మెంట్ ఇస్తూ దాన్ని కొడుతూ దాన్ని అది ఉండమనంటేనే అది వెళ్ళమంటేనే వెళ్తుంది. అది లోపడదు గాడిద, అది విధేయత చూపండి గాడిద. కానీ ఇక్కడ గాడిద తీసుకురాగానే బట్టలు వేయగానే ఆయన కూర్చోగానే వెళ్ళమన్నప్పుడల్లా ఆ గాడిద చక్కగా వెళ్ళిపోతోంది.
గాడిద యొక్క విధేయత మనకి ఇందులో కనపడతాం. శిష్యుల యొక్క విధేయత, గాడిద యజమాని యొక్క విధేయత, గాడిద యొక్క విధేయత. నాలుగవదిగా ప్రజల యొక్క విధేయత. ప్రజల యొక్క విధేయత ఏంటిది చూడండి ఒకసారి. లూకా సువార్త 21, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాల్లో చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాల్లో చూడండి. జనసమూహంలో అనేకులు తమ బట్టలని దారి పొడున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మను నరిచి దారి పొడున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళుచున్న వారును ఆయన వెనుక వచ్చుచున్నవారు అని రాయబడతారు. ముందు వెళుతున్నవారు, వెనుక వస్తున్నవారు కేకలు వేస్తూ అరుస్తూ బట్టలు పరుస్తూ చెట్టు కొమ్మలని తీసుకువచ్చిరి అని రాయబడతాను. కొంతమంది పొలములోని కొమ్మలు తీసుకొచ్చారు, కొంతమంది ఖర్జూరపు మట్టలను తీసుకొచ్చారు. ప్రజలు దారి పొడున తమ బట్టలని పరవటం, చెట్టు కొమ్మలని పరవటం దేనికి సూచనగా రాయబడుతోంది? ముందు రావటం, ఆయన వెనక రావటం ప్రజల యొక్క విధేయత మనకు కనబడుతోంది. నా ప్రియమిత్రులారా, ఒకసారి ఒక రాజు అని ఒక వ్యక్తి ప్రకటింపబడినప్పుడు ప్రజలు బట్టలు పరిచి చెట్టు కొమ్మలు తీసుకొచ్చి పరవటం అనేది ఒక రాజుగా ప్రకటింపబడితే గాని చేస్తారు. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో యోహు రాజు అయి ప్రకటింపబడినప్పుడు, యోహు రాజుగా పట్టాభిషేకం చేయబడగానే చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. సిద్ధం. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాగా ఊదించి యోహు రాజయ్య ఉన్నాడని చాటించని తమ తమ వస్త్రాలని పరవటం, తమ తమ బట్టలని పరవటం, లేక చెట్లు కొమ్మలను తీసుకొచ్చి అక్కడ పరవటం దేనికి సాదృశ్యంగా, దేనికి సూచనగా రాయబడుతుందనంటే ప్రజల యొక్క విధేయతకు సూచనగా రాయబడుతోంది. ఈ మటల ద్వారా ఒక విశ్వాసికి ఇస్తున్న సందేశం ఏంటంటే విధేయత. శిష్యులు ఆ ప్రకారంగా చేసే విధేయత. గాడిద పిల్ల యొక్క యజమాని మాట కూడా మాట్లాడకుండా, ఎందుకు ఏంటిది అని ఒక్క మాట కూడా పలకోకుండా, అది ఆయనకి కావాలనగానే, అది ఆయనకి పంపవలసిందనగానే వెంటనే పోనివ్వటం ఆ యజమాని, గాడిద పిల్ల యొక్క యజమాని విధేయత. ముఖ్యంగా గాడిద యొక్క విధేయత అది తిరుగుబాటు స్వభావం గలది, అది మొండిదని మనం ధ్యానించినాం. అది లోపలి స్వభావం గలవది. అది బిలాము లాంటి వ్యక్తిని గోడకేసి కాలుని గోడకు అనగగొట్టిందని మనం చూస్తున్నాం. అతని కాలుని దెబ్బ కొట్టినట్టుగా చేసిందని రాయబడతాం. అట్లాంటి స్వభావం కలిగిన గాడిద ఇక్కడ ఏ మాత్రం తిరుగుబాటు చేయకుండా ఆ బట్టల మీద చక్కగా నడుస్తూ, ఆ కొమ్మల మీద చక్కగా నడుస్తూ, పైన కూర్చున్న ఆ రాజులకు రాజు అయిన దేవుణ్ణి చూస్తూ చక్కగా విధేయతతో ఆ గాడిద వెళ్ళటం మనం చూస్తున్నాం. ప్రజల యొక్క విధేయత కూడా మనం చూస్తున్నాం. ఈ మటల ద్వారా ఈ రోజున బోధిస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు దేవునికి ఎంత విధేయుడై ఉన్నా, దేవుని విడుదల గురించి బోధిస్తోన్నది, వాక్య నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పుని గురించి బోధిస్తోన్నది. మూడవదిగా విధేయతని గురించి నేర్పిస్తున్నది. నువ్వు ఎంత విధేయంగా ఉన్నా, గాడిద వలె విధేయంగా నీవు ఉన్నావా? శిష్యుల వలె విధేయంగా నీవు ఉన్నావా? గాడిద యజమాని దానిని పోల్చినట్టుగా ఆ విధేయత నీలో ఉన్నదా? యేసు ప్రభుని ముందును వెనకను బట్టలు పరిచి, చెట్లు కొమ్మలు పరిచి, ముందును వెనకను ఆయన వెనకాల ఉండి దావీదు కుమారునికి జయము జయమని ఆయన వెనకాల వెంబడిస్తున్న వారి విధేయత మనలో ఉన్నదా లేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. నా ప్రియమిత్రులారా, ఈ వాగ్దాన సందేశం ఏంటిది? మటల ఆదివారం సందేశం అంటే అదే మనకి నేర్పుతున్న సందేశం, అది విధేయత అనే సందేశం. 4వ సందేశం ఈ మటల ఆదివారం మనకేం బోధిస్తున్నదనంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తాం. 4వ సందేశం, 4వ కారణం ఇక్కడ మనకు కనపడుతుంది. 4వ కారణం, జనసమూహంలో ఆయన ముందు వెలుచుండున వారును వెనుక వచ్చుచుండున వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసిరి అని రాయబడుతోంది. విజయం అనే మాటను మనకు చూపిస్తున్న సందర్భం ఇది. సమస్త మానవాళికి జయమిచ్చిన ఆ పండుగ, సమస్త మానవాళికి విజయం ఇచ్చిన పండుగ ఈ మట్టల ఆదివారం. నా ప్రియమిత్రులారా, ప్రజలు ఏమని కేకలేస్తున్నారంటే దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ కేకలేస్తున్న సందర్భాన్ని
మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములో ఆ జయమని కేకలు వేస్తున్నారని మనం చూస్తున్నాం. జయము జయమని కేకలు వేయటం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో కూడా మీరు చూస్తే ఒక చక్కటి మాట రాయబడుతోంది. ఏమని రాయబడుతుందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త చూడండి, అక్కడ కనికరించమని కేకలేస్తున్నారు. ఎన్నోసార్లు కేకలేసినారు నా ప్రేమిటారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు కనికరించమని కేకలేసినారు. ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభుని వేడుకుంటూ కేకలేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కేకలేస్తున్న సందర్భం ఏంటంటే దేవుని స్తుతిస్తూ, హోసన్నా జయము జయమని ఆయనని కీర్తిస్తూ, ఆయనని స్తుతిస్తూ, ఆయనని ఘనపరుస్తూ వేస్తున్న కేకలుగా ఈ కేకలు కనపడుతున్నాయి. నీవు మాకు విజయం ఇచ్చేవాడవు, నీవు మాకు జయమిచ్చేవాడవు, దావీదు కుమారుడా జయము అని చెబుతున్న సందర్భం మనకి ఇక్కడ రాయబడుతోంది. అందుకని హోసన్నా హోసన్నా జయమని అన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రజలు హోసన్నా జయమని అన్నారు. హోసన్నా అనే మాటకి అర్థం ఏంటంటే సేవ్ మీ నవ్వు అని అర్థం. అంటే ఇప్పుడే రక్షించు అని అర్థం. ఇప్పుడే కాపాడు అని, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని, నువ్వు రక్షించువాడవని, నువ్వు రాజు అని ఆయనని గుర్తించి ప్రజలు జయము జయమని కేకలేస్తున్న సందర్భం అది. హోసన్నా అంటే ఇప్పుడే రక్షించు, ఇప్పుడే కాపాడు అని, నీవు మాకు జయమిచ్చేవాడవు, మాకు విజయం ఇచ్చేవాడవు అని ప్రజలు కేకలేస్తున్న సందర్భం మనకు కనబడుతోంది. 4వదిగా మండల ఆదివారం మనకి బోధిస్తున్నది ఏంటంటే విజయముని గురించి అది మనకి బోధిస్తున్నది. దేని మీద విజయం? నీ సమస్యల కొరకే నువ్వు పోరాడుతున్నావేమో, నీ సమస్యల మీద నీకు విజయం ఇచ్చేది ఒక సందేశంగా నీకు బోధిస్తున్నది. నీ శత్రువుపై నీకు విజయం ఇచ్చేది, నీ చదువులలో నీకు విజయం ఇచ్చేది, లేకపోతే నీ పోరాటాల్లో నీకు విజయం ఇచ్చేది, లేకపోతే ఇంకా ఏ విషయాల్లో నువ్వు పోరాడుతూ దేనిలో నువ్వు జయము కావాలని, దేనిలో విజయం కావాలని నువ్వు అనుకుంటున్నావో అందులో విజయం ఇచ్చేది ఈ సందేశం అని మనకు తెలుపుతా ఉన్నది. దేవుని ప్రజలకు విజయం ఇచ్చిన సందర్భం ఇది. దేవుని ప్రజలకు జయమిచ్చిన సందర్భము ఈ మండలాదివారం సందర్భం. అందుకని దేవుని లేఖనాలు ఏమని మనకి బోధిస్తున్నాయనంటే ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమనందును క్రీస్తు గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన జయోత్సవంతో ఆయన యెరూషలేములోకి ప్రవేశించినాడు. సమస్త మానవాళి జయము జయమని పలుకుతూ సమస్త మానవాళి పాపం మీద గాని వ్యసన మీద గాని జయించలేని పరిస్థితి సమస్త మానవాళికి ఆ దినాల్లో ఆ సందర్భాల్లో జయము పొందలేని స్థితి ఉన్నదో వాటి మీద జయం ఇవ్వడానికి ఆయన వచ్చినాడని చెబుతున్నాడు. ఆనాడు పాపం మీద జయం ఇవ్వడానికి వచ్చినాడు. సమస్త మానవాళి ఆనాడు ఆ జయించలేని ఏవేవైతున్నాయి వాటి మీద జయం ఇవ్వడానికి ఆయన వచ్చినాడు. అందుకనే దావీదు కుమారునికి జయమని పలికినాడు. ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించుచున్న ఆ దేవునికి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ మనకి విజయం ఇచ్చేవాడని, జయంతో మన జీవితాలను నింపేవాడని దేవుని లేఖనాలు రాయబడుతున్నాయి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55 నుండి 57 వచనాల్లో ఏమని రాయబడుతుందో ఒకసారి మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి ఏంటి చెప్పండి? స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం అని రాయబడుతుంది. అక్కడ ఈరోజు నాకు జయించలేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు జయించగలవు అని సందేశం ఇచ్చింది మండలాదివారం. నా ప్రేమిట సమస్యల మీద జయించలేకపోతున్నావా? శత్రువు మీద జయించలేకపోతున్నావా? లేకపోతే పాపం మీద జయించలేకపోతున్నావా? అంధకార శక్తుల మీద నువ్వు జయించలేకపోతున్నావా? ఈరోజు నా దావీదు కుమారునా నీకు జయమని నువ్వు ఆనాడు ప్రజలు కేకలు వేసినట్టుగా ఈనాడు దేవుని కొరకు నువ్వు కేకలు వేయగలిగితే ఆనాడు ప్రజలకి జయమిచ్చిన దేవుడు నీకు కూడా ఆయన జయం ఇవ్వగలడు. నా ప్రైవేట్ నీ సమస్యల మీద, నీ శత్రువు మీద, పాపస్థితి మీద, వ్యసనాల మీద, బంధింపబడిన పరిస్థితుల మీద, అంధకారం మీద, శత్రువుల మీద, చదువుల మీద, ఏ విషయమైనా కానివ్వండి ఈరోజు
ఈరోజున జయింపబడవలసిన ఏ పరిస్థితి అయినా కానీ నువ్వెంతగా దేవునికి కేకలేసి దేవా దావీదు కుమారునికి జయమను నువ్వు పలుకుతుండగానే ఆ జయము నీకు అనుగ్రహించబడే శక్తి ఈ మంటలాది వారంలో ఉంది నా పరిపెట్ల. అందుకనే హోసన్నా జయం, హోసన్నా 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 జయమని ప్రజలు దాదాపుగా బహుజన సమూహము కేకలేసినారని రాయబడతాం. దాదాపుగా 2018 సంవత్సరంలో యెరూషలేము ప్రాంతంలో 15,000 మంది హోసన్నా జయమని కేకలేసినారట. అందుకని ప్రజలు యెరూషలేము ప్రాంతంలో ఉన్న 2018 సంవత్సరంలో యెరూషలేము ప్రాంతంలో ఆ సిటీలో ఉన్న వారందరూ మట్టలు పట్టుకొని ముక్త కంఠంతో ఒక రికార్డ్ అట, అది 15,000 మంది. పోలీసు వాళ్ళు ఈనాడు మీడియా చెప్తుంది ఏంటంటే 15,000 మంది 2018 సంవత్సరాల్లో మట్టలు పట్టుకొని కేకలేసినారట. దావీదు కుమారునికి జయము జయమని కేకలేసినారట. ఈరోజున మట్టలు పట్టుకొని మనకి దావీదు కుమారునికి వీధులలో జయము జయమని కేకలేసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వ ఆదేశాలను బట్టి, ప్రభుత్వ ఆ యొక్క సూచనలను బట్టి మంటలాది వారం జరగకూడదని సూచనలు ఇవ్వబడ్డాయి. అయినా కానీ నీవున్న స్థలము, నీవు ఈ వాక్యం వింటున్న స్థలములో, ఈ ప్రార్థనలో దావీదు కుమారునికి జయమని నువ్వు కేకలు వేయగలిగితే నీవున్న స్థలములో దేవుడు విజయానికి ఇవ్వగలడు. నా ప్రియబిడ్డలారా, నీవున్న స్థానములోనే నువ్వెక్కడ ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు, కేకలు వేయగలిగితే జయం ఇవ్వగలిగే శక్తి, ఆ సామర్థ్యత నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి ఉన్నది. అది ఈ మంటలాది వారం మనకి బోధిస్తున్న సందేశం. ఈ మంటలాది వారం సమస్త మానవాళికి ఇస్తున్న సందేశం. ఈరోజున మంటలాది వారం ప్రతి క్రైస్తవ మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటంటే 4 అద్భుతమైన విషయాలు మత్తయి సువార్తలో నుండి మనకి బోధిస్తున్నది. విడుదల అనే సందేశం ఇస్తా ఉన్నది. వాక్యం నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు అనే సందేశం ఇస్తూ ఉన్నది. విధేయత అనే సందేశం ఇస్తూ ఉన్నది. 4వదిగా విజయము అనే సందేశం ఇస్తూ ఉన్నది. ఈ రోజున విడిపింపబడవలసిన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? విడుదల స్థితిలో నీవు ఉన్నావా? నీకు విడుదల ఇస్తాడు దేవుడు. ఈ రోజున ఇంకా నీ జీవితంలో వాక్య నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు ఇంకా నాకు జరగలేదు, ఇంకా నా జీవితంలో ఏ వాక్య నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు ఇంకా జరగట్లేదని అంటా అంటే ఇంకా ఆ వాగ్దాన నెరవేర్పుని ఆయన నీ ఎడల చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడని చెబుతోంది మంటలాది వారు. ఇంకా నీకు లోబడని పిల్లలు ఉన్నారా? నీకు విధేయత చూపని భర్త, విధేయత చూపని భార్య, విధేయత చూపని కుమారుడు కుమార్తె నీ ఉన్నావు. ఒకవేళ కాపరికి విధేయత చూపలేని స్థితిలో నీ ఉన్నావు. నీ విధేయుడిగా మార్చగలిగే శక్తి ఈ మంటలాది వారం ఉన్నదని మనకు నేర్పుతోంది. గొర్రె పిల్ల విధేయుడిగా మార్చబడ్డట్టుగా అందరినీ ఆయన విధేయుడిగా మార్చగలిగే శక్తి ఈ మంటలాది వారానికి ఉన్నది. 4వదిగా విజయము లేని స్థితులలో, ఓటమి అంచులలో, ఓటమి దాకా వెళ్ళిపోయి గెలుపు లేకుండా, జయము లేకుండా, ఎన్ని ప్రయత్నాలు చేసినా జయము పొందలేని స్థితిలో ఉన్న సమస్త మానవాళికి ఆయన జయం ఇవ్వగలడని చెప్పిన సందేశం, సమస్త మానవాళికి ఆయన విజయం ఇవ్వగలడని చెప్పిన సందేశం ఈ మంటలాది వారం. కాబట్టి మంటలాది వారం సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వెనికిడిలో ఈ మాటలన్నీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రోజున ఈ వాక్యం ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ రోజున నువ్వు విడుదల పొందాలనుకుంటే, వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో విధేయత కలిగిన అనుభవంలోకి రావాలంటే, విజయం పొందిన అనుభవంలోకి రావాలంటే, ఈ వాక్యం ప్రకటింపబడుతుండగా, ఈ సందేశం నీ ఉంటుండగానే ప్రార్థనలో నువ్వు ఏకీపించవనగలిగితే దేవుని కృప, దేవుని సన్నిధి నేరుగా నిన్ను దర్శించి, ఇగో భారవాహక పసిపిల్లపై, ఆ భారవాహక పసిపిల్లను, ఆ గాడిద పిల్లను ఎక్కి సియోను కుమార్తె దగ్గరికి నీ యొద్దకు ఎక్కి వస్తున్నట్టుగా దేవుడు మీ యొద్దకే వస్తున్నాడు. నా ప్రియబిడ్డలారా, ఈ రోజున విడుదలను ఇవ్వటానికి ఆయన గొర్రె పిల్లపై, గాడిద పిల్లపై ఆయన ఎక్కి వచ్చినాడు. వాక్య నెరవేర్పుని, వాగ్దాన నెరవేర్పుని జరిగించడానికి గాడిద పిల్లపై ఎక్కి వచ్చినాడు. ఆయన విధేయతను కలిగిన మానవాళిని చేయటానికి, సమస్త మానవాళి ఒక్క పాపం వలన, ఏ పాపమైతే ఆదాము అవ్వలని అవిధేయులుగా మార్చిందో యేసుక్రీస్తు ప్రభు తిరిగి విధేయులుగా మార్చడానికి ఆయన వచ్చినాడు. 4వదిగా విజయం పొందకుండా, జయము పొందలేకుండా, ఓటమితో చాలా వరకు సతమతమవుతున్న సమస్త మానవాళికి ఆయన జయం ఇవ్వడానికి వచ్చినాడు అని బోధిస్తున్న సందేశం ఈ మంటలాది వారం. ఈ రోజున 4 ప్రాముఖ్యమైన సందేశాలు మంటలాది వారం బోధిస్తుండగా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో 4 అద్భుతమైన కార్యములు దేవుని నామములో జరుగునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్య నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పులు జరుగునుగాక.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో విధేయులు కలిగిన వారై మార్చబడుదురుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని వారి 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 సమస్యలపై, వారి వారి పోరాటాలపై, వారి వారి శత్రువులపై వారు కలిగి ఉందుదురుగాక నేను వేడుకుంటున్నానయ్యా. అత్యధికమైన నీ కార్యాలు నువ్వు జరిగిస్తున్నందుకు నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో, పవిత్ర నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా దిరహడబడి మాకు దయచి మా ఎడల అపరాధం చేసిన వారి ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన తేక దుస్థితిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సహాయం ఈ మండల ఆదివారం ఫేస్బుక్ లైవ్ ద్వారా సందేశాన్ని వీక్షిస్తున్న సమస్త మానవాళికి, సమస్త లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రభు సదాకాలం తోడైండునుగాక, ఆయన దీవించునుగాక. ఆమేన్. 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 ఫేస్బుక్ లైవ్ సందేశం ద్వారా ఈ వాక్యాన్ని విని బలపరచబడిన మీ అందరికీ నేను ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఏ విధంగా బలపరచబడ్డారో కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. మీకు ఇది ఆశీర్వాదకరంగా ఈ సందేశం ఉంటే దయచేసి ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతిస్పందనని మీరు మాకు తెలియజేసినప్పుడు మీతో పాటు మీ ప్రభుని మహిమపరిచే అవకాశాన్ని మీరు కలగజేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే సందేశాలు ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము ప్రకటించే వచ్చే సందేశాలన్నీ కూడా మీకు ముందుగానే తెలియజేయబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.